హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి సీక్వెన్సెస్తో 3 లేయర్స్లో ఫ్లవర్ మేకింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సో దీనికోసం ముందుగా ఫెల్ట్ షీట్ లేదా ఓహెచ్పి షీట్ తీసుకోవాలి. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకొని దాని మీద మనకు నచ్చిన ఫ్లవర్ డిజైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. 3 లేయర్స్లో తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ లేయర్ వచ్చేసి బిగ్ సైజ్ తీసుకోవాలి, అలాగే సెకండ్ది మీడియం, మూడవది వచ్చేసి స్మాల్గా తీసుకోవాలి. అలా డ్రా చేసుకున్న తర్వాత పెటల్స్ మధ్యలో సిజర్తో ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న తర్వాత B7000 గ్లూతో ఇలా స్టిక్ చేసుకొని క్లిప్ని పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ ఫ్లవర్స్ పెటల్స్ అనేవి కొద్దిగా వంగినట్టుగా ఉంటాయి. సో అవుట్పుట్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఇదే ప్రాసెస్లో 3 లేయర్స్కి వేసుకున్న తర్వాత అవుట్లైన్ కోసము జర్దోసీని తీసుకున్నాను. సో ఈ జర్దోసీని ఈ ఫ్లవర్ మేకింగ్ మొత్తం ప్రాసెస్లో B7000 గ్లూనే యూస్ చేయాలి. B7000 గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఈ జర్దోసీని ఈ విధంగా అవుట్లైన్ నీట్గా ఇలా స్టిక్ చేసేసుకోవాలి. అవుట్లైన్ మనకి లుక్ అనేది బాగా వస్తుంది. సో అవుట్లైన్ అనేది నీట్గా ఈ విధంగా బార్డర్స్ స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా B7000 గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఈ గ్లూని ఒకేసారి ఎక్కువగా అప్లై చేయొద్దు, ఎందుకంటే సీక్వెన్సెస్తో చేసేటప్పుడు కొంచెం గ్లూ ఎక్స్ట్రా అయినా కానీ ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. సో కాబట్టి కొద్దిగా మాత్రమే మనకి ఎంతవరకు ఇప్పుడు అవసరమో అంతవరకే నీట్గా ఒక లైన్ లాగా గ్లూ అప్లై చేసుకోవాలి. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ సీక్వెన్సెస్ వచ్చేసి నేను పికాక్ గ్రీన్ తీసుకున్నాను. సో వీటిని ఒకదాని మీద ఒకటి నీట్గా స్టిక్ చేసుకోవాలి. ఇలా ఈ సీక్వెన్సెస్ని స్టిక్ చేసుకోవడానికి నాకు 3 అవర్స్ టైం పట్టింది. సీక్వెన్సెస్తో ఏదైనా మనం ఇలా డిజైన్స్ వేయాలి అంటే చాలా టైం పడతాయి. ఈ సీక్వెన్సెస్ సైజ్ వచ్చేసి 4 mm అండి. వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసరికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఈ టోటల్ ఫ్లవర్ మేకింగ్కి నాకు 3 అవర్స్ టైం పట్టింది. అలాగే ఇలాంటి 3D క్లిప్స్, బ్యాంగిల్స్, ఇంకా అలిగేటర్ క్లిప్స్, సెంటర్ క్లిప్స్ ఇలాంటివి ఎన్నో మన ఛానల్లో ఉన్నాయి. ఒకవేళ వీటిని కనుక మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైసెస్లో మన దగ్గర చాలా తక్కువ ప్రైసెస్లో ఉంటాయి మంచి డిజైన్స్. అలాగే కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది. ఒకసారి చెక్ చేసి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్ మొత్తం గ్రీన్ కలర్ సీక్వెన్సెస్తో స్టిక్ చేసేసాను. రెండో లేయర్ వచ్చేసి గోల్డ్ కలర్ సీక్వెన్సెస్ యూస్ చేశాను 4 mmవి. అలాగే మూడవ చిన్న లేయర్ ఉంది కదా, చిన్న ఫ్లవర్స్, వాటిని అయితే చుట్టూ గ్రీన్ కలర్ సీక్వెన్సెస్ యూస్ చేసి మధ్యలో గోల్డ్ కలర్ యూస్ చేశాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పెద్ద ఫ్లవర్ ఉంది కదా, సో దానికి ఓన్లీ జర్దోసి యూస్ చేస్తే అంత హైలైట్గా కనిపించట్లేదు. సో అందుకని రెండు వైపులా ఎడ్జెస్కి 3 షుగర్ బీట్స్తో ఇలా స్టిక్ చేసేసాను అనమాట. ఈ పెద్ద ఫ్లవర్కి మధ్యలో ఖాళీ ఉంది కదా, సో దాన్ని సీక్వెన్సెస్ మీదుగా లాస్ట్ లైన్ సీక్వెన్సెస్ ఉన్నాయి కదా దాని మీద గ్లూ అప్లై చేసుకొని దాని మీద ఈ సెకండ్ ఫ్లవర్ని స్టిక్ చేసేసేయాలి. అదే ప్రాసెస్లో థర్డ్ ఫ్లవర్ కూడా గ్లూ అనేది మరి లోపలికి అప్లై చేయని అవసరం లేదు. ఈ విధంగా లాస్ట్ సీక్వెన్సెస్ లైన్ ఉంటుంది కదా, సో దాని మీద అప్లై చేస్తే ఈజీగా స్టిక్ అవుతుంది అన్నమాట. ఇలా రెడీ చేసుకున్న ఈ ఫ్లవర్ని అలిగేటర్ క్లిప్ లేదా టిక్ టాక్స్ క్లిప్స్ ఉంటాయి కదా వాటికి, లేదా సెంటర్ క్లిప్స్కి, లేదా బ్రూచ్ పిన్స్కి అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. సో మన అవైలబిలిటీ, మన కస్టమైజేషన్ తగినట్లుగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అవుట్పుట్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎడ్జెస్లో ఎక్స్ట్రాగా మనకి వైట్ ఫెల్ట్ షీట్ అనేది కనిపిస్తుంది కదా, సో దాన్ని మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. లేదంటే అగరబత్తీలతో లైట్గా కొంచెం వేడి చూపిస్తే అవి పోతాయి అన్నమాట. ఇలాంటి మరెన్నో అప్డేటెడ్ డిజైన్స్ కోసం ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.